నేను 7 గంటలకు వచ్చాను మేడం. అక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ బాగాలేదు మేడం, మీరు ఏమని అనుకోండి. లోపట గుళ్ళో ఉన్నా మేడం. నేను లైన్లోనే వస్తున్నా, పాస్లని తీసేస్తున్నారు మేడం. మేము ఒక ఆడపిల్లలం, 7 గంటలకు వచ్చాము, ఇప్పటిదాకా లైన్లు ఉన్నాం. లోపల కూడా పోనిస్తలేరు. అంటే పోలీసు వాళ్ళకి ఒక రూలు, మాకు ఒక రూలా మేడం? మాకు లోపల పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, మాకు నొక్కేసి వాళ్ళని పంపిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? అందరికీ అమ్మవారు ఉంది కదా గుండెలో, ఆమె కోసం ఇక్కడ దాకా వస్తాం. ఇష్టం ఉంటే లోపల మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఏం సెక్యూరిటీ ఉన్నారమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం కరెక్ట్ లేదు మేడం, మీరు ఏమని అనుకోండి. నన్ను పట్టుకోండి, ఆ పోలీసు వాళ్ళని నేను అప్పచెప్పిస్తా. నిజం మేడం, మస్తు దుఃఖం అనిపించింది. అమ్మవారికి ఈసీఎల్ నుంచి వచ్చాను మేడం, నేను 7 గంటలకు వచ్చాను. ఇప్పుడు ఏం టైం అవుతుంది, మస్తు బాధ అనిపించింది మేడం. కానీ పోయిన వాళ్ళకి 10 నిమిషాలు 20 నిమిషాల్లో దర్శనం అయిపోయి బయటికి వచ్చేస్తున్నాం. లేదు, మస్తు రెస్ట్ ఉంది. నేను 7 గంటలకు వచ్చాను, ఇప్పుడు 3 అయింది. కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు నేను తెలుసా. అయినా లైన్లో పోయినా. అమ్మ తల్లికి న్యాయంగా నేను నమ్మాను, న్యాయంగా నాకు దర్శనం చేసి పంపించింది. ఎంత బాధ ఉంటేనే నాకు నీళ్ళు వస్తాయి మేడం, మీరు చెప్పండి. 7 గంటలకు వచ్చినా ఇప్పటి వరకు దర్శనం ఎందుకు కాలేదు? ఇప్పుడు వచ్చి 10 నిమిషాల్లో దర్శనం అయి బయటికి నా గేట్ తీసేస్తున్నారు కదా, మధ్యలో గేట్ తీసట్టుకుంటే అందరు తోచుకుంటే పరిగెత్తుతున్నారు. నేను న్యాయంగా లైన్లో ఉండి దర్శనం చేసుకుని వెళ్తున్నాను మేడం. కొత్త సంవత్సరం నుంచి ఆడపిల్ల ఏడవడం మంచిది కాదు మేడం, కానీ హ్యాపీ న్యూ ఇయర్ మేడం.